ఉన్నాను. 22వ అధ్యాయము 18వ వచనము, ఆది కాండము, జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 18. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతతి వలన ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిన నేను. చూసారా, నువ్వు నా మాట విన్నావు కాబట్టి స్పష్టంగా ఉంది పిల్లారా, దేవుని మాట వినే ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకే అబ్రహాము నుండి స్టార్ట్ చేసాడు మత్తయి. ఆయన అనేకులను గూర్చి అన్నట్టుగా నీ సంతానములకును అని చెప్పక, ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. నీ సంతానములకు అని చెప్పలే ఇక్కడ, నీ సంతానమునకు అనెను. దేవుని స్తోత్రం. అబ్రహాముకి వాగ్దానం చేసిన కుమారుడైన ఇస్సాకు, ఇస్మాయిల్ కాదు, వేరే వాళ్ళు కాదు, ఇంకా కెతూరు ద్వారా పుట్టినటువంటి వాళ్ళు కూడా కాదు, శారాయి ద్వారా, శారాయి కనినటువంటి కుమారుడైన ఇస్సాకు